హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏమిటా ఈ రెసిపీ అనుకుంటున్నారా? చామదుంపలు ఐడియా ఉన్నాయి కదా అండి మీ అందరికీ. చామదుంపల ఫ్రై. ఈ చామదుంపల ఫ్రై ఎలా చేశానో ఇప్పుడు చూద్దాం. వచ్చేయండి. మీరు ముందుగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా నేను కొన్ని చామదుంపలు తీసుకొని వాటిని వాటర్లో వేశాను. ఎందుకంటే చామదుంపలు అనేవి మట్టిలో పెరుగుతాయి, వాటికి చాలా మట్టి ఉంది. సో అవి కొంచెం సేపు నానపెడితే ఆ మట్టి అంతా పోతుందని చెప్పి నేను వాటర్లో కొంచెం సేపు నానేసాను. కొంచెం సేపు నానేసిన తరువాత వాటిని చేతితో రుద్ది వాటిని ఇప్పుడు పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దానిలో నేను ఇప్పుడు ఏవైతే క్లీన్ చేశానో ఆ చామదుంపల్ని దానిలో వేశాను. కానీ చాలా మట్టి మాత్రం ఉంది. ఇప్పుడు మనం దానిలో మళ్ళీ వాటర్ పోసి కొంచెం లైట్గా సాల్ట్ వేసి నేను పొయ్యి మీద పెట్టాను. అంటే ఒక 2-3 విజిల్స్, ఎక్కువ విజిల్స్ వస్తే మాత్రం పాడైపోతుంది. పాడైపోవడం అంటే చామదుంప అనేది మెత్తగా అయిపోతుంది. నేను మాత్రం 2 విజిల్స్ వచ్చేదాకా ఉంచాను. 2 విజిల్స్ వచ్చిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టాను. ఇప్పుడు విజిల్ పోయింది. విజిల్ పోయిన తరువాత ఆ బయటికి తీసి చామదుంపల్ని నేను ఒక ప్లేట్ మీద పెట్టుకున్నాను. ఇప్పుడు చామదుంపలకి పైన ఉన్న లేయర్ని రిమూవ్ చేయాలి. అవి రిమూవ్ చేసిన తరువాత వాటిని మనం చాలా సన్నగా కట్ చేసుకోవాలి. అవి సన్నగా కట్ చేసుకున్నాక అంతలోకి మనం పొయ్యి మీద బాండిని పెట్టి దానిలో కొంచెం ఆయిల్ వేద్దాము. ఇప్పుడు ఆయిల్ వేసాక మనం కట్ చేసుకున్న ఉన్న చామదుంపలు ఉన్నాయి కదా, వాటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి, మరీ డీప్గా చేయకూడదు. ఇప్పుడు దానికి సరిపడా సాల్ట్, కారము, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా అవన్నీ వేసాక ముక్కకి పట్టేలాగా ఆయిల్లో దాన్ని ఫ్రై చేయాలి. చూడండి ఇప్పుడు ముక్కకి ఎలా పట్టేసిందో. ఇప్పుడు మనం ముక్కని ఒకసారి గట్టిగా ప్రెస్ చేస్తే అర్థమవుతుంది అది మెత్తగా ఉందో లేదో అని. ఇప్పుడు వాటన్నిటిని మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకున్న తరువాత అదే బాండీలోని జీలకర్ర, ఆవాలు, సాయి పెసరపప్పు, పచ్చిపప్పు అంటే ఇవన్నీ తిరగమాత దానిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇప్పుడు మనం ఒక చిన్న ఆనియన్, కొంచెం మిర్చి కట్ చేసుకొని దానిలో ఫ్రై చేసుకోవాలి. మరి ఆనియన్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేయకూడదు. ఇవన్నీ మనకి మిక్స్ అయినాయి అని అర్థమైనప్పుడు మనం చామదుంపల్ని పక్కన ప్లేట్లో పెట్టుకున్నాం కదా, అవన్నీ ఇప్పుడు ఈ బౌల్లో వేసుకొని వాటిని కొంచెం సేపు ఫ్రై చేయాలి. అప్పుడు ముక్క బాగా మెత్తగా ఉడికిన తరువాత దాని మీద కొంచెం కొత్తిమీర చల్లుకొని మనం పక్కకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మన చామదుంపల ఫ్రై రెడీ అయిపోయింది. మీ అదిగోండి చామదుంపల ఫ్రై చూస్తూనే తినాలనిపిస్తుంది కదా. వేడి వేడి అన్నంలో ఆ చామదుంపల ఫ్రై వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అసలు ఎంత కమ్మగా ఉందో. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఫస్ట్ టైం చేశాను, మా హస్బెండ్కి బాగా నచ్చిందని చెప్పారు. మా బాబు కూడా తిన్నాడు చాలా ఇష్టంగా. నాకైతే చాలా బాగా నచ్చింది. మీ అందరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Don't miss subscribe and share.